ఈ టైఫాయిడ్ అనేది ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తుంది. ఎందుకు అంటారు? వర్షాకాలంలో నీళ్లు కలుషితం కావడం, రెండోది ఈ వండిన ఆహారం మూతలు పెట్టుకోకుండా ఓపెన్గా పెట్టడం, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా తినకపోవడం మంచిది. తప్పని పరిస్థితులు అయితే చాలా హైజీనిక్గా, అంటే మూతలు పెట్టి కరెక్ట్గా ఉండే ప్లేస్లో తినండి. అన్నీ వండేసి ఓపెన్గా పెట్టేస్తే దానిపైన ఈగలు వాలి ఈ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈగలు డైరెక్ట్గా ఫ్రెష్గా స్నానం చేసి రావు, ఎక్కడ పడితే అక్కడ మురుగు కాలువలలో, చెత్త చెదారంలో వాలి అక్కడి నుంచి వచ్చి ఆహారం మీద వాళ్తాయి. దానివల్ల ఫుడ్ చెడిపోతుంది. ఆ విధంగా మనకు టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కలుషితం నీరు, ఈ రెండు ముఖ్యమైనవి. నీళ్ళు, తాగే నీళ్ళు, తీసుకునే ఆహారం, వీటి ద్వారా మనకు టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టైఫాయిడ్ వచ్చినప్పుడు కంపల్సరీగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం. ఫీవర్ వచ్చినప్పుడు, ఈ సీజన్లో ఫీవర్ వచ్చిందంటే ముందు బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేయాలి. అదేం ఫీవర్, ఎందుకు వచ్చిందో తెలుసుకొని దానికి సరిపోయిన మందులు వాడుకుంటే మంచిది. టైఫాయిడ్ అయితే కంపల్సరీగా యాంటీబయాటిక్స్ వాడుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు పాటించండి, జబ్బులకు దూరంగా ఉండండి. నమస్తే.